హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది మధ్యలో పేదవాళ్ళుగానే ఉంటారు. పేదవాళ్ళుగా ఉన్నప్పుడు దేవునికి ఎంతో ప్రార్థన చేస్తారు. దేవుడు వాళ్ళ ప్రార్థన, వాళ్ళ విశ్వాసాన్ని, వాళ్ళ భక్తిని చూచి ఆశీర్వదిస్తాడు. కొంచెము ఒక మంచి స్టేజ్లోకి వచ్చేసరికి మెల్లిగా వాళ్ళలోనికి ఏం ప్రవేశిస్తుందో తెలుసా? గర్వం వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా వాళ్ళు మామూలుగా భూమి మీద నడవరు అన్నమాట. గర్వం వచ్చినప్పుడు ఎక్కడ నడవరు? భూమి మీద నడవరు. కాళ్ళు కొంచెం ఎత్తులో నడుస్తారనమాట. తల మీద ఏమొచ్చినాయి అంటారు? వాళ్ళకి కొమ్ములు వచ్చినాయి అంటారు. ఆ స్థితిలోనికి వెళ్తారనమాట వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఇంకా ఇతరులందరినీ చిన్న చూపులో చూస్తారు. వారు ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోనికి వచ్చారో మర్చిపోతారు. వాళ్ళు ఏ స్థితిలో నుంచి దేవుడు వారిని హెచ్చించాడో మర్చిపోతాడు. ఇప్పుడు వాళ్ళకు ఒక ఉన్నతమైన స్థానం వచ్చేసరికి మిగతా వారిని చాలా చిన్న చూపు చూస్తారు. పేదల్ని మరీ చిన్న చూపు చూస్తారు. దేవునికి స్తోత్రం. అటువంటి మనస్సు అసలు మనలో ఉండకూడదు, మన ఇళ్లలో ఉండకూడదు, మన కుటుంబాల్లో ఉండకూడదు. ఆ గర్విష్ఠితనమే మనల్ని నాశనానికి తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ వాక్యం అంటుంది కదా, గర్విష్ఠుల ఇల్లునంట ఎవరో పెరికివేయటం కాదు, దేవుడే పెరికేస్తాడంట, తీసి పారేస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెబుకద్నెజరు అనేటువంటి బబులోను రాజు ఉన్నాడు. బబులోను రాజుకి, ఆ నెబుకద్నెజరు రాజుకి ఆ సింహాసనం ఇచ్చిందే దేవుడు, ఆ కృపనిచ్చిందే దేవుడు. కానీ నెబుకద్నెజరు రాజు అంట మనసులో గర్వించాడంట. నేను కాబట్టి కదా ఇలా పరిపాలన చేస్తున్నాను, నేను కాబట్టి కదా ఇలా ఈ రాజ్యాన్ని అభివృద్ధి పరిచాను, నేను కాబట్టి కదా ఇన్ని కొత్త కొత్త బిల్డింగ్స్ కట్టించాను అని మనసులో ఏం చేస్తున్నాడంట? గర్వించాడంట. ఆ గర్వాన్ని ఎవరు చూశారు? దేవుడు చూసి, నేను సింహాసనం ఇవ్వకపోతే ఎక్కడయ్యా నీకు సింహాసనం అని ఆయన గర్విష్ఠులంట గద్దె నుండి దింపుతాడంట. సింహాసనం వేయించి దింపేస్తాడు గర్విష్ఠులను. వెంటనే నెబుకద్నెజరుని సింహాసనం వేయించి దించి, నువ్వు ఒక 6 సంవత్సరాలు ఎక్కడుంటావు? అడవిలో ఉండు. దేవుడు ఆయనకి విధించిన శిక్ష ఏంటో తెలుసా? 6 సంవత్సరాలు అడవిలో ఎలా ఉన్నాడు? పక్షి వలె ఆయన గోళ్ళు పెరిగిపోయినాయి. దేవునికి స్తోత్రం. ఏం పెరిగినాయి? పక్షికి ఎలాగైతే గోళ్ళు పెరుగుతాయి అలాగా పక్షి ఈకల్లాంటి ఈకలు అతనికి వచ్చినాయి అతని శరీరం మీద. 6 సంవత్సరాలు పశువు వలె ఏం తిన్నాడో తెలుసా? గడ్డి తిన్నాడు. దేవునికి స్తోత్రం. గడ్డి ఎవరు తింటారు? మనం తింటామా? హల్లెలూయా. గర్విష్ఠులను దేవుడు గద్దె మేంచి దింపి గడ్డి తినేటట్టు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహారాజు, బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న ఒక గొప్ప మహారాజు నెబుకద్నెజరు. అటువంటి నెబుకద్నెజరు దేవుడు ఏం చేశాడు? గర్వాన్ని బట్టి సింహాసనం వేసి దించి 6 సంవత్సరాలు గడ్డి మేసేటట్టుగా చేశాడు. ఒక మనిషి గడ్డి మేసాడంట. దేవునికి స్తోత్రం. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరం, 6 సంవత్సరాలు తన తప్పు తాను తెలుసుకుని పశ్చాత్తాప పడే వరకు కూడా 6 సంవత్సరాల గడ్డి మేశాడు. తర్వాత తన తప్పు తెలుసుకుని దేవుని క్షమించమని అడిగిన తర్వాత దేవుడు మరలా అతన్ని చేర్చుకున్నాడంట. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓ అది ఉందని ఇది ఉందని ఓ గర్వించామనుకోండి, దేవుడు తీసి పారేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇతరుల కంటే నీకు మంచి ఇల్లు ఉందని, ఇతరుల కంటే నీకేదో ఉందని, ఇతరుల కంటే నీకేదో మంచిగా పాడుతున్నావని, ఇటువంటి ఆత్మీయ గర్వం కూడా మనం ఉండకూడదు. లోకానుసారంగా ఉన్న ఆ యొక్క వసతులను బట్టి మనం గర్వించకూడదు. ఆత్మీయ జీవితంలో ఉన్న మనకు ప్రార్థనా జీవితాన్ని బట్టి, మన యొక్క భక్తిని బట్టి కూడా మనము గర్వించకూడదు. ఆ గర్వం ఉంటే అది మనల్ని నాశనానికి తీసుకెళ్తుంది. అటువంటి గర్విష్ఠుల ఇల్లునంట దేవుడు తీసి పారేస్తాడు. హల్లెలూయా. ఒక ఆవిడ అలాగే నాకు మంచి ఇల్లు ఉందని ఓ గర్విస్తుంది. నాకు లాంటి ఇల్లు ఎవరికి లేదు అని గర్విస్తుంది. రోడ్డు పక్కనంట వాళ్ళ ఇల్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే అలా గర్విస్తుందో, ఎప్పుడైతే ఆ గర్వం ఆమెలో పెరిగిపోయిందో రోడ్ ఎక్స్టెన్షన్ చేయించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే రోడ్ ఎక్స్టెన్షన్ జరిగిందో ఏం జరిగింది? ఆ పెద్ద ఇల్లు ఏమొచ్చి పడగొట్టాయి? ప్రొక్లైన్తో పడగొట్టించాడు దేవుడు. ఆ ఇల్లును పెరికి వేశాడంట దేవుడు. దేవునికి స్తోత్రం. అతిశయిస్తే దేవుడు అలా తీసేస్తాడు కూడా కొన్నిసార్లు.
హల్లెలూయా. దేనిని బట్టి మనం అతిశయించుకు, మన అతిశయం ఏంటంటే దేవునిని బట్టి అతిశయించాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయిస్తారు, కానీ మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయించాలి. దేవునిని బట్టే మనకు అతిశయం. గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయనను బట్టి మనం అతిశయించాలి, కానీ ఇక దేనిని బట్టి మనం అతిశయించకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో ఒక రాజు మనకు కనిపిస్తున్నాడు. ఆయన పేరు ఉజ్జియా. ఎవరు? ఉజ్జియా. ఈ ఉజ్జియా మొదట్లో దేవుని యందు చాలా భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆశ్రయించాడు. ఏం చేశాడంట? దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుణ్ణి నమ్ముకున్నాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. ఎప్పుడైతే దేవుని ఆశ్రయించాడో, ఆధారపడ్డాడో, దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడంట. దేవునికి స్తోత్రం. అన్ని విషయాల్లో కూడా అతన్ని వర్ధిల్ల చేశాడంట. వీలైతే చదువుకోండి, 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము చదవండి. మనకి 3 నుంచి 16 వచనాల వరకు ఆ వాక్య భాగం కనిపిస్తుంది ఉజ్జియా అనే రాజు గురించి. అతన్ని దేవుడు అన్ని విషయాలు వర్ధిల్ల చేశాడు. అతనికి ఎక్కడికి వెళ్ళినా జయం ఇచ్చాడు, విస్తారమైన ఆస్తిని ఇచ్చాడు, మరి భూభాగాన్ని పెంచాడు, పశువులను ఇచ్చాడు, అన్ని రకాలుగా కూడా అతన్ని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అన్ని విషయాల్లో కూడా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అతడు అధికముగా బలాభివృద్ధి నొందాడంట. అతని కీర్తి ఐగుప్తు మార్గములన్నిటా కూడా వ్యాపించిందంట. అతని గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వ్యవసాయంలో అభివృద్ధి పొందాడంట, ద్రాక్ష తోటలు వేయడంలో అభివృద్ధి చెందాడంట, ఇంకా అనేకమైన విషయాల్లో అతడు అభివృద్ధి చెందాడు. దేవునికి స్తోత్రం. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించిందంట. అతనికి ప్రతి విషయంలో దేవుడిని ఆశ్రయించాడు కదా, దేవుడు అతనికి సహాయం చేశాడు. అతడు ఆశీర్వదించబడుతూ వర్ధిల్లుతూ అతని కీర్తి దూర దూరాలు వ్యాపించేసింది. అతని పేరు గొప్పగా చెప్పుకున్నారు అందరూ. అయితే అతడు స్థిరపడిన తరువాత అంట, చదవండి ఆ వాక్య భాగాన్ని, మనకి 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయెను. దేవునికి స్తోత్రం. స్థిరపడిన తర్వాత వస్తుంది అనమాట. ఎప్పుడు వస్తుంది గర్వం? స్థిరపడిన తర్వాత, ఒక స్టేజ్లోనికి వచ్చేసిన తర్వాత గర్వం వస్తుంది మనిషికి. దేవుడు ఇతన్ని ఆశీర్వదించాడు, అన్ని విషయాలు హెచ్చించాడు, అందరికంటే గొప్పవాడిగా నిలబెట్టాడు. ఎప్పుడైతే గొప్పవాడిగా నిలబడ్డాడో, అన్ని విషయాల్లో స్థిరపడిపోయాడో, ఒక స్టేజ్కి వచ్చేసాడో, ఇప్పుడు అతడు ఏం చేస్తాడంట? మనసులో గర్వం వచ్చి చెడిపోయాడంట. ఎంత గర్వం వచ్చిందంటే అతడు మందిరంలోనికి వెళ్ళాడంట. మందిరంలో ధూపం ఎవరు వేయాలంటే యాజకులు వేయాలి. హల్లెలూయా. అక్కడ 8 మంది యాజకులు ఉన్నారు ధూపం వేయడానికి. వాళ్ళందరినీ పక్కకి గెంటి, నేను ధూపం వేస్తానని ధూపార్థిని చేత పట్టుకుని మందిరంలోనికి వెళ్ళాడంట. బలిపీఠం ఎక్కాడంట. దేవునికి స్తోత్రం. 8 మంది యాజకులు కూడా అంటున్నారు, ఇది మీ పని కాదు, ఇది యాజకులు చేసే పని, మీరు చేయకూడదయ్యా, ఇది పాపమయ్యా అని చెప్తుంటే వాళ్ళందరినీ గెంటేసి వాళ్ళ మీద కోపపడి వాళ్ళని త్రోసివేసి ఇతడు ధూపార్థిని చేత పట్టుకుని మందిరంలోనికి వెళ్ళాడంట. హల్లెలూయా. వెళ్ళగానే ఇతడు యాజకుల మీద కూడా కోపపడ్డాడు కదా. యాజకులు చేయవలసిన పని ఇతడు చేయడానికి ఎంత గర్వం వచ్చేసిందో చూడండి ఇతనికి. మీరే చెయ్యాలా, నేను రాజును కదా, నేనే చేస్తే ఏమైంది అన్న గర్వం ఇతనిలోనికి వచ్చింది కాబట్టి వాళ్ళని పక్కన గెంటి ఇతను ఎక్కాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమందికి ఎలా ఉంటుంది అనమాట, పాస్టర్లే చెయ్యాలా పని, మేము చేస్తే ఏంటి, పాస్టర్లే ప్రార్థన చెయ్యాలా, మేము చేసుకోకూడదా? దేవునికి మహిమ కలుగును గాక. ఇల్లు శంకుస్థాపన చేసినప్పుడు పాస్టర్ గారే చెయ్యాలా, మేము ప్రార్థన చేస్తాం, మేము ప్రార్థన పరులమే, మేము చేసుకుంటే ఏమవుతుంది అని కొంతమంది బయలుదేరతారు. దేవునికి స్తోత్రం. ఒక ఆయన అలాగే పాస్టర్ గారినే పిలవాలా, మేము ప్రార్థన చేస్తున్నాం, మేము వాక్యం చెప్తున్నాం, ఆయన సేవకుడు కాదు, కొంచెం వాక్యం చెప్తారు. హల్లెలూయా. కాబట్టి మేము చేస్తే ఏముందని పాస్టర్ గారు కొంచెం ఆ రోజు రావడం ఆలస్యమైందంట. హల్లెలూయా. లేట్ అయ్యిందని చెప్పి, మరి లేట్ అయితే ముహూర్తాలు ఏమైనా దాటిపోతాయో ఏంటి, కాసేపు వెయిట్ చేయొచ్చు కదా, లేట్ అయిందని చెప్పి గబగబా ఆయనే ప్రార్థన చేసుకుని ఇంటికి శంకుస్థాపన చేసేసుకున్నాడు. పాస్టర్ గారు వెళ్ళేసరికి అన్నీ అయిపోయింది. అయ్యగారు మీరు రావడం లేట్ అయిందని నేనే చేసేసుకున్నానండి అన్నాడు.
సరే, అక్కడ బాగానే ఉంది. శంకుస్థాపన అయితే చేసుకున్నాడు, కానీ ఆ ఇల్లు 1 సంవత్సరం పాటు కట్టబడాల. పని అసలు ఏది ముందుకు జరగట్ల, అలాగే ఆ శంకుస్థాపన దగ్గర ఆగిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ అతనికి పశ్చాత్తాపం వచ్చిందేమో, నేను చేసుకున్నాను కాబట్టి గ్రహింపు వచ్చిందేమో, అది నేను చేయకూడదు కదా అని గ్రహింపు వచ్చి రెండవసారి పాస్టర్ గారిని తీసుకెళ్ళి ప్రార్థన చేయించింది. అప్పుడు ఆ ఇల్లు కట్టబడింది. దేవునికి స్తోత్రం. ఎవరు చేసే పనులు వాళ్ళే చెయ్యాలి. మనం ఎంత ప్రార్థనా పరులమైనా సేవకులకి ఇవ్వాల్సిన గౌరవం, సేవకులు చేయవలసిన పనులు సేవకులుగా చెయ్యాలి. ఈ రాజు అలాగే నేను రాజును కదా, నేను చేస్తే ఏమవుతుందని గర్వంతో వెళ్ళాడు. సేవకులను కూడా తోసేసి వాళ్ళ మీద కోపపడి వెళ్ళాడు. బలిపీఠం మీద నుంచున్నాడంట. నుంచుండగానే దేవుడంట యెహోవా అతని నొసట కుష్టుపొడ మొలిపించాడంట. దేవునికి స్తోత్రం. అప్పటికప్పుడు తన శరీరం మీద కుష్టుపొడ వచ్చేసింది. దూరా నుండి యాజకులు చూస్తున్నారు. ఆ కుష్టుపొడ లేవడం చూసి, ఓ కుష్టి వ్యాధి వచ్చింది, అపవిత్రుడు అపవిత్రుడు అని యాజకులు కేక వేసేసరికి ఇతను కూడా గ్రహించుకున్నాడు, దేవుడు నన్ను మొత్తాడని చెప్పి తాను కూడా గబగబా బయటికి వెళ్ళిపోయాడు. ఆ కుష్టి రోగం వచ్చిన వాళ్ళు మరి అందరి మధ్యలో ఉండడానికి వీల్లేదు కదా. అతడు బ్రతుకు దినములన్నీ కూడా ఎక్కడున్నాడంటే ఊరికి వెలుపల జీవించాడు. అలా కుష్టి పొడతోటే చచ్చిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అతడు ఫస్ట్లో బాగానే ఉన్నాడు, కానీ ఆశీర్వదించబడిన తర్వాత గర్వం రావడం వలన చూడండి ఎంత శిక్షణ తీసుకొచ్చాడో. అతడు ఆ రాజు స్థానాన్ని కోల్పోయాడు. బ్రతుకు దినాలన్నీ ఊరి వెలుపల అనాథగా జీవించాడు. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మనలో గర్వం ఉంటేనంట మన ఇల్లును పెరికి వేస్తాడు. ఇల్లు అంటే ఒక విధంగా శారీరకమైన ఇల్లు అనుకుంటారేమో. ఇల్లు అంటే మన కుటుంబము వంశం లేకుండా చేసేస్తాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయన పెరికి వేస్తాడు. నీ గర్వాన్ని బట్టి నీ కుటుంబానికి, నీ ఇంటికి బాధ కలగకూడదు. ఈరోజు నీ ఇంటిని చక్కపరుచుకోమని దేవుని వాక్యం సెలవుస్తుంది. మీ ఇంటిలో, మీ హృదయాల్లో, ఈ కుటుంబంలో ఎవరిలోనైనా గర్వం అనేది ప్రవేశించకుండా చూసుకోండి. గర్వం ప్రవేశిస్తుందంటే వెంటనే చక్కపరచండి, వాళ్ళని తెలియపరచండి, వాళ్ళని గద్దించండి, సరిచేయండి. మీలో ఉంటే మిమ్మల్ని మీరు సరి చేసుకోండి, మీ కుటుంబాల్లో ఉంటే వారిని సరిచేయండి. అలా మీ ఇంటిని చక్కపరుచుకోండి. ఎందుకంటే యెహోవా గర్విష్ఠుల ఇల్లును పెరికి వేస్తాడు. దేవునికి స్తోత్రం. మూడవదిగా చూద్దాం, చూడండి, సామెతలు 14:11. సామెతలు 14:11. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. దేవునికి స్తోత్రం. మూడవది ఏంటో తెలుసా? మన ఇంటిని ఎలా చక్కపరుచుకోవాలో తెలుసా? మన ఇంటిలో ఉన్న భక్తిహీనతను మనం తీసేయాలి. ఏం తీసేయాలి? భక్తిహీనత. భక్తిహీనులు ఇల్లంట దేవుడు ఏం చేస్తాడంట? నిర్మూలము చేసేస్తాడంట, నాశనము చేసేస్తాడు వాళ్ళ ఇంటిని. భక్తిహీనత చాలా ప్రమాదకరమైనది. హల్లెలూయా. రక్తహీనత ఎలాంటిదో భక్తిహీనత కూడా అలాంటిదే. అంటే రక్తహీనత అంటే అర్థం ఏంటి? రక్తం లేదనడానికి లేదు, ఉందనడానికి లేదు. కానీ ఉండవలసినంత రక్తం లేనప్పుడు దాన్ని రక్తహీనత అంటారు. రక్తం ఉంటుంది కానీ ఉండవలసినంత లేనప్పుడు దాన్ని రక్తహీనత అంటారు. అలాగే భక్తిహీనత కూడా ఏంటంటే ఉండవలసినంత భక్తి లేనప్పుడు దాన్ని ఏమంటారు? భక్తిహీనత. హల్లెలూయా. భక్తిహీనత కలిగి ఉంటున్నాం. మనలో చాలా మంది భక్తిహీనులుగా ఉంటున్నాం. ఉంటుంది భక్తి, కానీ ఉండవలసినంత భక్తి మనలో ఉండడం లేదు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకవేళ ఉండవలసినంత భక్తి మనలో లేకపోతే, మన భక్తిహీనులుగా ఉంటే ఆ భక్తిహీనతను బట్టి మన ఇల్లు నిర్మూలమవుతుందంట. ఇంకా బైబిల్లో ఉంది, భక్తిహీనులకు అనేకమైన వేదనలు కలుగుతాయని వాక్యంలో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు అనేకమైన శ్రమలు రావడానికి, ఇబ్బందులు రావడానికి, కష్టాలు రావడానికి ఒక కారణం ఏంటంటే మన భక్తిహీనతయే. సరైన భక్తి మనం చేయట్లా, క్రమమైన భక్తి చెయ్యట్లా. మన సహవాసము కూడా భక్తిహీనులతో ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన సహవాసం ఎవరితో ఉండాలి? భక్తులతో ఉంటే, విశ్వాసులతో ఉంటే విశ్వాసం వస్తుంది.
భక్తిహీనులతో ఉన్నాం అనుకోండి, భక్తిహీనతే మనకు వస్తుంది. త్రాగుబోతులతో ఉన్నామనుకో త్రాగుడే అలవాటు అవుతుంది. అబద్ధాలు చెప్పే వాళ్ళతో ఉన్నామనుకో అబద్ధాలే వస్తాయి. హల్లెలూయా. ఎవరితో సహవాసం చేస్తామో ఆ లక్షణాలే మనకి వస్తాయి. మనము భక్తులము గనుక మన సహవాసం కూడా భక్తులతోనే ఉండాలి, భక్తిహీనులతో సహవాసం చేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో యెహోషాపాతు అనే రాజు ఉన్నాడు. అతడు దేవుని యందు చాలా భయభక్తులు కలిగిన రాజు. కానీ అతడు సహవాసం ఎవరితో చేశాడంట? భక్తిహీనుడైన రాజుతో చేశాడంట. దేవునికి స్తోత్రం. ఒకసారి ఆ మాటను మనం చదువుకుని ముందుకు వెళదాం. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనం చదవండి. 2వ దినవృత్తాంతములు 19:2. యేహూ అతనిని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగు ప్రకటన చేసెను, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకి వచ్చును. దేవునికి స్తోత్రం. ఎవరితో స్నేహం చేశాడంట? దేవునికి శత్రువులైన వారితో స్నేహం చేశాడంట. భక్తిహీనులకు సహాయం చేశాడంట. దేవునికి స్తోత్రం. ఈ అధ్యాయంలో ఆహాబు రాజు గురించి మనకి కనబడుతుంది. ఇతడు ఇశ్రాయేల్ రాజు అయిన ఆహాబుతో స్నేహం చేశాడు. ఆహాబుకి ఫ్రెండ్గా ఉన్నాడు, అతనితో సహవాసం చేశాడు. ఆహాబు అయితే దేవుని దృష్టికి భక్తి కలిగిన వాడు కాదు. దేవుని దృష్టిలో చాలా చెడ్డవాడు ఆహాబు. హల్లెలూయా. అటువంటి ఎంతో మూర్ఖుడైన చెడ్డవాడైన ఆహాబుతో స్నేహం చేశాడంట. స్నేహం చేయటమే కాదు, యుద్ధంలో అతనికి సహాయం చేయడానికి అతనితో పాటు యుద్ధంలోనికి వెళ్ళాడు ఈ యొక్క యెహోషాపాతు రాజు. ఆహాబు రాజు అయితే చాలా తెలివిగా మారు వేషం వేసుకుని వచ్చాడంట యుద్ధంలోనికి. హల్లెలూయా. ఎందుకంటే రాజుగా గుర్తుపట్టేస్తే చంపేస్తారని చెప్పి మారు వేషం వేసుకొచ్చాడు. యెహోషాపాతు మాత్రం మామూలు వేషంలోనే వచ్చాడు, మామూలుగానే వచ్చాడు. స్నేహితుడు కదా, హెల్ప్ చేద్దామని వచ్చాడు. కానీ అతడు దుష్టుడు కదా, అతడు మంచి తలంపులు కలిగిన వాడు కాదు కదా, అతడు మారు వేషంలో వచ్చాడు. అప్పుడు యుద్ధంలో ఏం జరిగిందంట? మారు వేషంలో ఉన్న అసలైన రాజును గుర్తుపట్టలేదు. యెహోషాపాతునే అసలైన రాజు అనుకుని అందరూ ఇతన్ని చంపడానికి బయలుదేరారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఇతడంట యెహోవాకు మొర్ర పెట్టాడంట, ప్రార్థన చేశాడంట. ఆ ప్రార్థన వల్ల దేవుడు అతనికి సహాయం చేసి అతని మీదకు వచ్చుచున్న వారు ఇతన్ని గుర్తుపట్టేలాగా దేవుడు చేశాడంట. ఇతడు అసలైన రాజు కాదు, ఇతడు వేరే అతను అని చెప్పి గుర్తుపట్టి వాళ్ళు అతని మీదకు రావడం మానేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ చేసిన పాపం ఊరికినే పోదంటారు కదా, అలాగా ఆహాబు రాజు తప్పించుకోవాలని ప్రయత్నం చేశాడు. కానీ ఎవరో అనుకోకుండా వేసిన బాణం వచ్చి అతనికి తగిలిందంట. మారు వేషంలోనే ఉన్నాడు కానీ అతనికి తగిలింది. ఆ గాయముతో అయ్యో నాకు తగిలేసింది, ఇంటికి తీసుకెళ్ళండి అని వెనక్కి తిరిగి వచ్చేసాడు. కానీ ఆ గాయముతోనే ఆహాబు రాజు అక్కడ చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరితో స్నేహం చేశాడు? దుష్టులతో సహవాసం చేశాడు, చెడ్డవానితో సహవాసం చేశాడు, భక్తిహీనుడితో సహవాసం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి తప్పించబడ్డాడు. మనము ఇంకో వచనం కూడా చదువుదాం. 20వ అధ్యాయము 35వ వచనం చదవండి. ఇది అయిన తర్వాత యూదా రాజు అయిన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజు అయిన అహజ్యాతో స్నేహం చేశాడంట. మిక్కిలి దుర్మార్గుడైన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహం చేశాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోషాపాతు ఏమో భయభక్తులు కలిగిన వాడు, కానీ ఎవరితో ఉంది అతని స్నేహం? దుర్మార్గులతోటి, దుష్టులతోటి, భక్తిహీనులతో ఉన్నది అతని స్నేహం. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళిద్దరూ స్నేహం కలిగి ఓడలను కొనుక్కున్నారంట. ఓడలను కొనుక్కున్నారు. ఆ కింది వచనాల్లోనికి మనం ఉంటుంది. వాళ్ళు ఓడలను కొనుక్కున్నారు. అయితే 37వ వచనంలో ఏముందో ఒకసారి చదవండి. అప్పుడు మారేషా వాడును దోతానాహు కుమారుడునగు ఎలియాజరు, నీవు అహజ్యాతో స్నేహము చేసుకుంటేవి గనుక యెహోవా నీ పనులకు భంగము చేయునని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పెను. ఆ ఓడలు తర్షీషునకు వెళ్లకుండా బద్దలైపోయాయి. దేవునికి స్తోత్రం.
అతనితో స్నేహం చేయడం వలన నీ పనులు జరగవు, భంగమైపోతాయి, మధ్యలో ఆటంకం కలుగుతాయనే ప్రవచనము అతనికి వచ్చింది. చెప్పాడు, ఒక ప్రవక్త వచ్చి చెప్పాడు, నీ పనులు ఏమీ జరగవు, నువ్వు తలంచినవేమీ జరగవు. ఎందుకంటే నీ స్నేహం ఎవరితో ఉంది? అహస్యాతో ఉంది, దుష్టులతో ఉంది, దేవుని విరోధమైన భక్తిహీనులతో ఉంది, కనుక నీ పనులు జరగవని చెప్పాడు. ఓడల్ని వీళ్ళ కొనుక్కుని ఓడలతో వ్యాపారం చేయాలనుకున్నారు, కానీ ఆ ఓడలు ఏమైనా మధ్యలోనే బద్దలైపోయినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన సహవాసం భక్తిహీనులతో ఉంటే, మనము భక్తిహీనులుగా ఉంటే ఇతడు ఎవరితో సహవాసం చేస్తే వాళ్ళే అవుతారు కదా. భక్తిహీనులతో సహవాసం చేసి ఇతడు కూడా భక్తిహీనుడయ్యాడు. ఇంకేమైంది? అతని పనులన్నిటికీ భంగము కలిగింది. దేవునికి స్తోత్రం. మన పనులు జరగకుండా ఉండడానికి, మన పనులు ఆటంకపరచబడడానికి గల కారణం ఏంటో తెలుసా? భక్తిహీనత, భక్తిహీనులతో సహవాసము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుక భక్తిహీనతను మనలో నుంచి ఏం చేయాలి? తీసివేయాలి. నిజంగా మనం భక్తి చేయాలి. ఎంత భక్తి చేయాలో అంత భక్తి చేయాలి. వేషధారులుగా మనం ఉండకూడదు. మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా, సేవకులు ముందు ఉన్నప్పుడు సేవకులు లేనప్పుడు ఒకలాగా. ఇదంతా భక్తి వేషం అంతే, భక్తిహీనత అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇందాక చెప్పాను కదా, ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఆయన కనుదృష్టి ఎప్పుడు మన మీద ఉంటుంది కాబట్టి ఆయన ఎదుట మన భక్తి యథార్థమైనదై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. యథార్థంగా మనం ఉండాలి, యథార్థమైన భక్తి మనం చేయాలి. యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతుంది. నీ భక్తి యథార్థమైనదైతే నీ ఇల్లు వర్ధిల్లుతుంది, నీ కుటుంబం వర్ధిల్లుతుంది. అలా యథార్థత లేకుండా భక్తిహీనంగా ఉన్నావేమో, భక్తిహీనత నువ్వు కలిగి ఉంటే మాత్రము నీ ఇల్లు నిర్మూలమవుతుందని వాక్యం సెలవిస్తుంది. 3 విషయాలు ఈరోజు మనం నేర్చుకున్నాం. మన ఇల్లును మనము చక్కబరుచుకోవాలని వాక్యం సెలవిస్తుంది. మన ఇల్లు అంటే వ్యక్తిగతంగా మనల్ని, రెండవదిగా మన కుటుంబాన్ని మనము చక్కబరుచుకోవాలి. ఏ విషయాల్లో చక్కపరుచుకోవాలంటే, మన ఇంటిలో ఒకవేళ మొదటిగా లోభం ఉందేమో, దురాశ ఉందేమో, దాన్ని తీసి పారేసి మన ఇంటిని మనము చక్కపరుచుకోవాలి. రెండవది, మన ఇంటిలో, మనలో, మన కుటుంబంలో ఉన్న బిడ్డల్లో గర్వం అనేది ఉన్నదేమో, దాన్ని తీసి పారవేసి మన ఇంటిని చక్కపరుచుకోవాలి. మూడవది, భక్తిహీనత అనేటువంటిది మన ఇంటిలో కానీ మనలో కానీ ఉందేమో, మనం ఏం చేయాలి? దాన్ని తీసి పారేసి మన ఇంటిని చక్కపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా నీ ఇంటిని నువ్వు చక్కపరుచుకుంటే, దేవుడు హిజ్కియాకు ఎలాగైతే, చూడండి, ఎప్పుడైతే అతడు దేవుని సన్నిధిలో మోకరించి దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేశాడు, ఆయుష్ పెంచబడింది, మరణము తప్పించబడింది. మన ఇంటిని, ఈ ఆధ్యాత్మిక విషయాల్లో కూడా మన ఇంటిని మనం చక్కపరుచుకుంటే, మన ఇంటిలోనికి వస్తున్న అనేకమైన శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, మన ఇంటిలోనికి వస్తున్న మరణకరమైన వ్యాధుల నుండి మనము తప్పించబడి మనము క్షేమముగా ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈరోజు దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది, నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. కనుక జ్ఞానవంతురాలైన స్త్రీ వలె మనం ఉండి మన ఇంటిని కట్టుకుందాం, మన ఇంటిని చక్కపరుచుకుందాం. మన ఇంటిలో దేవునికి ఆయాసకరమైన వాటన్నిటిని తీసి పారవేసి మన ఇంటిని క్రమపరుచుకుందాం. దేవుని కృపను మనం సమృద్ధిగా పొందుకుందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, సర్వకృపానిధియగు మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు. ఓ నాయనా, మీ ఇల్లును చక్కబెట్టుకోమని చెప్పారు తండ్రి. జ్ఞానవంతులమైన స్త్రీలుగా ప్రభువా, మేమందరము కూడా జ్ఞానము కలిగి మా ఇంటిని చక్కబరుచుకునే విధముగా మీ కృప మాకు దయచేయండి. మా ఇంటిలో, మా కుటుంబాల్లో, మా గృహాలలో, వ్యక్తిగతంగా మా జీవితాలలో మీకు ఆయాసకరమైన ఏవి మాలో ఉన్నా సరే తీసివేయండి ప్రభా, వాటిని దూరపరచండి ప్రభా. అటువంటి మనస్సులోనికి మమ్మల్ని నడిపించండి. మేము మా ఇంటిని క్రమపరుచుకుని నీ కృపను పొందుకునేటువంటి ధన్యత స్త్రీలమైన మా అందరికీ అనుగ్రహించమని, ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆ విధమైన నడిపింపులోనికి నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.